7. జగ్గంపేట నుంచి నవీన్ ఉంటాడు. నేను జిల్లాలో ఎక్కడో వికరించి ఉంటాను. ఎందుకంటే మొన్న జరిగినటువంటి రాజకీయ సన్నివేశంతో ఆ నిర్ణయం తీసుకున్నాను. నిజంగా రిటైర్ అవ్వాలనుకున్నాను, కానీ కొంతమందికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలు అంటే ఆట అనుకుంటున్నారు, రాజకీయం అంటే ఆట కాదు. ఇంట్లో కూర్చొని భాగాలు కొట్టించుకొని రాజకీయం చేద్దామంటే సాగం. అలా బుద్ధి చెప్పాలంటే మళ్ళీ ఎవరు కంట్రోల్ అవ్వాలి. ఆయన తిడతాడు. మళ్ళీ సార్ వెస్ట్ గోదావరి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది, మీరు పెట్టుకుంటారా 2 రోజుల తర్వాత పెట్టుకుంటారా? లేదు లేదు, ఆయన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వడానికి వీల్లేదు, మేము ఉన్నాం కాస్తామని వెంటనే లోకేష్ గారి ప్రోగ్రామ్ ఇక్కడ చేసాం. అది మీ మీద ఉన్న నమ్మకం, మీ మీద ఉన్న ధైర్యం. అంటే ఎక్కడా కూడా కార్యక్రమాలు చేయని రోజులు కూడా మనం చేయడం జరిగింది. ఇదే కాదు, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిందంటే ఆఖరి 6 నెలలు కూడా గాలైతే తోడై ఉంటది, కానీ 4 సంవత్సరాల 4 నెలలు కూడా మన పోరాటం వల్లే రాష్ట్రం అంతా కూడా వ్యాపించి ఒకరు కూడా బయటికి రావడం జరిగింది. ఇక్కడ చేయని కార్యక్రమం లేదు. ఆ రోజు చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి వార్నింగ్ ఇస్తే రా దమ్ముంటే అన్నాం. ఒకరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఆపేశారు. 12 కిలోమీటర్లు ఎక్కడ అడ్డు లేకుండా తీసుకెళ్లిన ఘనత మనది. అది మీ సహాయ సహకారాలతో రాష్ట్రం అంతా కూడా అప్పుడే మన వైపు చూసింది. మనం ఎప్పుడూ చెప్పుకోలేదు ఖచ్చితంగానే. ఆ రోజు మాత్రం నేను ఏ తప్పుడు నిర్ణయం తీసుకున్నా, పక్కోడి మాటని ఏ నిర్ణయం తీసుకున్నా సరే మన చేతుల్లో లేకుండా వాళ్ళ చేతుల్లో పోయే పరిస్థితి. ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే, పాపం బుచ్చిబాబు ముమ్మిడివారం ఎమ్మెల్యే పోలీస్ బస్ తగలెడతా ఉన్నాడు. మామూలుగా మాట్లాడితే ఆయన ఎప్పుడు కూడా చాలా శాంతియుతంగా ఉంటాడు. అక్కడ ఉన్న పరిస్థితులకి ఆయనకు వచ్చిన ఆలోచన, మరి నాకున్న టెంపర్ కానీ నాకున్న ఇది కానీ ఆ రోజు తగలెట్టేద్దామనే మాట నా నోట్లోంచి రావాలి. కానీ ఆ క్షణంలో నాకు వద్దు, మన చేతుల్లో ఉండదు, మనం నడిపించి తీసుకెళ్తేనే మనం సాధించగలమని బస్సు వారి నుంచి మళ్ళీ చక్రాన్ని తీసుకెళ్లిన పరిస్థితి. పార్టీ ఆఫీస్ మీదకి 100 మంది వచ్చారు. పార్టీ ఆఫీస్ని బద్దలు కొట్టడానికి, ఆ రోజున్న పట్టాభిని కొట్టడానికి. ఏ ఒక్కడు కూడా లోపలికి రాలేదు. మేము అప్పుడే ఏదో కార్యక్రమం చూసుకుని పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చాం. వచ్చి లోపల కూర్చున్నాక టీ అన్నాడు రాజప్ప గారు. పట్టాభి టీ అంటే టీ తాగడానికి కొండబాబు మేమంతా 4-5 ఉన్నాం. ఈ లోపల ఎవరో వచ్చి, సార్ పార్టీ ఆఫీసులు ముట్టడించారు, ఫిషర్మ్యాన్స్ అందరూ వచ్చేసారు అని చెప్పడంతో నేను లెగుస్తుంటే రాజప్ప గారు, లేదు కొండబాబు వెళ్తాడు, ఫిషర్మ్యాన్ అంటే కదా, నువ్వు కూర్చో అన్నాడు. అన్న తర్వాత 20 నిమిషాలు కూర్చున్నాం, 25 నిమిషాలు కూర్చున్నాం. వెళ్ళిన కొండబాబు లోపలికి రావట్లేదు. ఎవరినో పంపి ఎక్కడున్నాడో చూడండి అంటే పోర్టుకోలో నిలబడిపోయాడు కొండబాబు. పార్టీ ఆఫీస్ పోర్టుకోలో నిలబడితే గేట్ అవతల అందరూ కూడా ఉన్నారు, బయటికి వెళ్ళలేదు. అప్పుడు నేను లేచి వెళ్తే నాతో పాటు కొండబాబు కూడా బయటికి రావడం జరిగింది. వాళ్ళతోటి పోరాటం